ఇంకట్ చేస్తుంది. ఉమ్. సో మనం ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. సో నిన్న ఓకే. నేను చెప్పినట్టు ఈ గ్రాఫ్ ఉంది కదా. సో ఈ ఉమ్. గ్రాఫ్ లో ఉన్నాయి మనం ఫాలో అయితే సరిపోతుంది మనకి. సో మాక్సిమం ఇదే ఇనఫ్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ మీద మనకి ఫుల్ క్లారిటీ ఉందంటే సో వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ పైథాన్. సో వీటిని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ రోజు మనం ఇది కవర్ చేద్దాం. ఈ వీక్ లోనే మొత్తం కవర్ అయిపోతాయి. సో ఓకే. వీకెండ్లో వచ్చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా. సో మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఉమ్. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్, బట్ అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అంతే. చూడడానికి చాలా ఓకే. సింపుల్ గా ఉంటాయి అంతే. సో ఫస్ట్ ఈ రోజు వచ్చేసి మనము సో బేసికల్ గా మనం ఏ ప్రోగ్రామ్ అయినా సరే బిల్డ్ చేయాలంటే అసలు మెయిన్ ప్రోగ్రామ్ ఎందుకు బిల్డ్ చేస్తున్నాం అంటే మనకి డేటా ఉండడం వల్లే. అంతే కదా, డేటా లేకపోతే అసలు మనకి సాఫ్ట్వేర్ అనేది లేదు. ఉమ్. ఇప్పుడు మీ డీబీ ఉంది అంటే డేటా ఉంది కాబట్టే మీరు డీబీ మీద వర్క్ చేస్తున్నారు. ఆ డేటా కానీ లేకపోతే మీకు డీబీ అనే కాన్సెప్టే ఉండదు. అవును. సేమ్ అట్లా ఇక్కడ ఇక్కడ డేటాని హ్యాండిల్ చేసే అనే కాన్సెప్ట్ లేకపోతే ఏ ప్రోగ్రామ్ కూడా లేదు మనకి. అంటే మెయిన్ ఏంది, డేటానే. డేటా లేకపోతే నథింగ్, అసలు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డే ఉండదు. రైట్. సో బేసికల్ గా ఈ డేటా అనేది మనం రెగ్యులర్ గా అంటే మనం జనరల్ గా చేసేది ఏదర్ మనకి నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ నెంబర్స్ లైక్ 1 2 3లు మనం నేర్చుకుని, లేదా ఉమ్. 1.1.5 ఫ్రాక్షనల్ నెంబర్స్ ఉంటాయి. ఉమ్. లేదంటే స్ట్రింగ్స్ లో ఉంటాయి. ఉమ్. స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు మనం ఏబిసిడ్లు కానీ, ఓకే, మన తెలుగులో చూసుకున్నట్లయితే సారీ, ఓకే, ఆల్ కానీ. సో ఉమ్. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ రెగ్యులర్ గా మనం చూసే డేటా ఉంటుంది. ఓకే. సో ఈ డేటాకి కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేస్తారనమాట. సో దాంట్లో వచ్చేసి వాటిలో మనకి డేటా టైప్స్ లాగా మార్చేస్తారు వీళ్ళు. ఓకే. సో ఇవే వీటిల్నే హ్యాండిల్ చేసే విధానం మారుద్ది. సో ఇప్పుడు మనకి ఈ పైథాన్ లో ఇవి ఉంటే జావాలో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీ కేసుకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రింగ్స్ ఉంటాయి. ఐ థింక్ స్ట్రింగ్స్ మీరు ఏమని పిలుస్తారంటే ఐ థింక్ వ్యార్కర్ అని పిలుస్తారు. రైట్. ఓకే. సో ఇక్కడ మనకి నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ ని మీరు ఏమని పిలుస్తారు, ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్, డబుల్ ఫ్లోట్, బేస్డ్ ఆన్. ఉమ్. అట్లాగే మనకి 1 2 3లు ఉన్నాయనుకోండి, 1 0 ఉంటే బులియన్ అని పిలుస్తారు కదా. ఉమ్. సో బేస్డ్ ఆన్ యువర్ టైప్ ఆఫ్ డేటాని బేస్ చేసుకొని మనకి నేమ్ ని డిఫైన్ చేసాం. ఉమ్. సేమ్ అంతే ఇక్కడ కూడా మనకి బేస్డ్ ఆన్ డేటాని బేస్ చేసుకొని నేమ్స్ అనేవి డిఫైన్ చేశారు ఇక్కడ. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. ఓకే. అంతే. సో అల్టిమేట్ గా మనం వర్క్ చేసే డేటా ఎలా ఉంటుంది, ఏదర్ నెంబర్స్ కానీ ఏదర్ స్ట్రింగ్స్ కానీ అంతే. ఉమ్. ఇవి కాకుండా వేరే వేరే ఛాన్సే లేదు మనకి. అంతేగా, ఆ ఛాన్సే అవును. లేదు. ఇక్కడ నేమ్స్ అయితే మారినాయి. అఫ్ కోర్స్ నేమ్స్ అనేవి వాళ్ళు యూజ్ చేసుకునే ఫీచర్స్ ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని నేమ్స్ మార్చారు. బట్ ఓకే. అల్టిమేట్ గా బ్యాక్గ్రౌండ్ లో జరిగేదన్నీ కూడా ఎయిదర్ ఇంటీజర్స్ కానీ లేదంటే స్ట్రింగ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. ఓకే. సో దీంట్లో ఈ డేటా టైప్స్ లో డివైడ్ చేసిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇది మీకు సింపుల్ గా తెలిసింది. స్ట్రింగ్స్ అంటే ఏంటో తెలుసు మీకు, వేర్ ఉమ్. క్యారెక్టర్. నెంబర్స్ తెలుసు. సో ఇవి రెగ్యులర్ గా మనం చూసే. సో అయితే ఇవి ఎక్స్ట్రా నేను చెప్పాను కదా, ఫీచర్స్ ని బేస్ చేసుకొని ఈ డేటా టైప్స్ ని సెలెక్ట్ చేశారు. ఓకే. సో ఇక్కడ ఉమ్. ఏమున్నాయి మనకి ఎక్స్ట్రా, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్, బులియన్. ఉమ్. ఓకే. అయితే ఇది ఏ సిచ్యువేషన్ లో మనం లిస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ లో టపుల్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఏ సిచ్యువేషన్ లో డిక్షనరీ. సో ఇది ఫీచర్స్ ని బేస్ చేసుకొని, వీటి యొక్క ఫీచర్స్ ని బేస్ చేసుకొని మనం ఏ టైప్ ని మనం సెలెక్ట్ చేసుకునేది మన మీద డిపెండెన్సీ ఉంటుంది. ఓకే. యా. సో రైట్. సో దీంట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఇమేజ్ లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరిక్ కేటగిరీస్ లాగా డివైడ్ చేశాను నేను. ఉమ్. న్యూమరిక్ డేటా, సీక్వెన్స్ డేటా, టెక్స్ట్ డేటా, సెట్, మ్యాపింగ్, బులియన్, బైనరీ. సో ఇవన్నీ ఏంటంటే టర్మినాలజీస్. మనము టర్మినాలజీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. ఐడియా ఉంది. యా, పిలుచుకునే పేర్లు అంతే సింపుల్ గా. సో ఇప్పుడు న్యూమరిక్ అంటే మనకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ మన దగ్గర నెంబర్స్ ఉన్నాయి. సో ఎదురు ఏముంటాయి, ఇంటీజర్ ఫ్లోట్ ఉంటుంది. సో ఇంటీజర్ వాల్యూ
అండ్ ఫ్లోటింగ్ వాల్యూ. ఫ్లోటింగ్ వాల్యూ అంటే వెరీ సింపుల్. ఇంటీజర్ అంటే ఫ్రాక్షన్ నెంబర్ ఉండదు, ఫ్లోటింగ్ అంటే ఫ్రాక్షన్ నెంబర్ ఉంటుంది. సో హ్మ్. కాంప్లెక్స్ నెంబర్స్ ఇవి ఉంటుంది, దీంతో మనకు పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సీక్వెన్స్ ఆఫ్ డేటా. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వాడు ఏమని పిలుస్తున్నాడు, ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటున్నాడు. సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా, ఏ గ్రూప్ ఆఫ్ కాంబినేషన్ అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని ఒక గ్రూప్ గా చేస్తే దాన్ని సీక్వెన్స్ డేటా అంటాం. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ 1 2 3 4 5, ఇవన్నీ కూడా గ్రూప్ కదా. సో ఈ గ్రూప్ ని సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటాం. దీంట్లో మళ్ళీ వన్, సాయి, ఏ, బి ఉండొచ్చు. ఇది కూడా సీక్వెన్స్ డేటా అంటే మోర్ దెన్ వన్ వన్ డేటా టైప్, సారీ వన్ డేటా, మోర్ దెన్ వన్ డేటా ఉన్నాయన్నీ కూడా సీక్వెన్స్ డేటా కిందకి వస్తాయి. ఇప్పుడు వన్ ఉందనుకోండి, డైరెక్ట్ గా మనం దీన్ని ఇంటీజర్ అనుకోవచ్చు. హ్మ్. లేదంటే సాయి ఉందనుకోండి, ఓకే, సారీ, స్ట్రింగ్ అనుకోవచ్చు. స్థాయి ఉందంటే స్ట్రింగ్ అనుకోవచ్చు. బట్ ఏ హ్మ్. కాంబినేషన్ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ డేటా ఉంటే వి కాల్ ఏ సీక్వెన్స్ డేటా. సో ఈ ఓకే. సీక్వెన్స్ డేటా కేటగిరీలోకి లిస్ట్ వస్తుంది, టపుల్ వస్తుంది, ఓకే, సంథింగ్ రేంజ్. ఓకే, ఇవి దీని గురించి మర్చిపోండి. హ్మ్. ఓకే, రేంజ్ అనేది అది డిఫైన్డ్ మాడ్యూల్. సో లిస్ట్, టపుల్. ఓకే, లిస్ట్, హ్మ్. టపుల్ వస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఈ లిస్ట్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇక్కడ ఆర్డర్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. హ్మ్. అయితే ఈ రెండిట్లో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్, టపుల్? రెండు సీక్వెన్స్ అంటే మన లాంగ్వేజ్ లో ఇప్పుడు రెండు సీక్వెన్స్ డేటానే కదా. అటైతే ఎందుకు లిస్ట్ తీసుకుంటున్నాము, ఎందుకు టపుల్ అని మెన్షన్ చేసాం? ఒకటే లిస్ట్ తీసుకోవచ్చు కదా, వై టపుల్ అన్నాం? ఓకే, సో హ్మ్. ఎప్పుడైతే టూ ఉన్నాయో వీటి మధ్య ఖచ్చితంగా కొన్ని డిఫరెన్సెస్ అని ఉంటాయి. సో దీంట్లో వీడు మెన్షన్ చేసిందండి ఏంటంటే మ్యూటబుల్, ఇమ్యూటబుల్. సింపుల్ గా ఓకే. మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎడిట్ చేసుకోలేము. ఓకే. సో కాన్స్టెంట్, ఎస్, వేరియబుల్. ఎస్, సో ఇవి కాన్స్టెంట్స్. హ్మ్. ఓకే, సో నీకు సీక్వెన్స్ ఆఫ్ డేటా కావాలి బట్ కాన్స్టెంట్ లో కావాలి, వాటిని నేను ఫ్యూచర్ లో నేను చేంజ్ చేయను అన్న హ్మ్. సందర్భం వచ్చినప్పుడు వి హ్యావ్ టు యూజ్ దిస్ టపుల్. నాకు ఓకే. సీక్వెన్స్ ఆఫ్ డేటా కావాలి, ఫ్యూచర్ లో నేను ఆ డేటాని మాడిఫికేషన్ జరిగే సిచ్యువేషన్ ఉంటుంది అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ లిస్ట్. అంతే, ఈ రెండిట్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ అంతే. ఓకే. సీక్వెన్స్ ఆఫ్ డేటా అంతే, సింపుల్. సో ఇంటర్లో అడుగుతారు, సీక్వెన్స్ ఆఫ్ డేటా ఇస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా, మల్టిపుల్ డేటాస్, ఇస్ కాల్డ్ సీక్వెన్స్ డేటా. అంటే మనకు అక్కడ నెంబర్, కంటిన్యూస్ నెంబర్ అయినా ఉండొచ్చు, కంటిన్యూస్ ఎగ్జాక్ట్, స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, ఎస్, కాంబినేషన్ కూడా ఉండొచ్చు. కాంబినేషన్ ఉండొచ్చు, ఏ కాంబినేషన్, మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ డేటా ఉంటే. ఓకే. సో అక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు, ఇట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ డేటా అనేసి. హ్మ్. సో నీకు కేటగరైజ్ చేసినవి ఈజీగా ఉంటాయండి. సో ఓకే. నెంబర్స్ అంటే ఎలా అంటే, సీక్వెన్స్ ఎలా ఉంటాయి. సో ఇక్కడ టెక్స్ట్ అనేది మీకు తెలిసింది. టెక్స్ట్ ఈజ్ అదే. నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఏబిసి. ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్. హ్మ్. సో మన మీ దాంట్లో వ్యార్కర్ అని పిలుచుకుంటాం సింపుల్ గా చెప్తుంది. సో ఇక్కడ కూడా సెట్ ఉంది. సో ఇది కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్. ఓకే, బట్ ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్ అంటే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఏంటి దాని మీనింగ్, మోర్ దెన్ వన్ డేటా కదా. సో యూ కెన్ హ్మ్. సెలెక్ట్ ద సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్ హియర్ ఆల్సో. అయితే వీటికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఇక్కడ డూప్లికేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఉంది కదా, యూ హ్మ్. కెన్ యాడ్ వన్ మోర్ ఎలిమెంట్ 3. ఓకే, వన్ వన్ బట్ టూ త్రీ త్రీ యా 1 2 3 3 సంథింగ్, యా 1 2 3 3, అగైన్ 1, అగైన్ 2. హ్మ్. సో డూప్లికేట్ డేటా. సో ఈ ఇక్కడ ఓకే. మనకి డూప్లికేట్ డేటా అలో ఉంది. ఓకే, సో బట్ ఇక్కడ రెండిట్లలో లిస్ట్ లో టపుల్. ఎస్, ఎస్, బట్ ఓకే. ఇక్కడ మనకి డూప్లికేట్ డేటా అలో లేదు. హ్మ్. సో అలో లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు డూప్లికేట్స్ డేటాని అవాయిడ్ చేసే ఒక సిచ్యువేషన్ వస్తుంది, హ్యాండిల్ చేసే సిచ్యువేషన్. హ్మ్. సో ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, హౌ డు యూ అవాయిడ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అని. సో ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, లిస్ట్ ఆఫ్ డేటా ఉన్నాయి, డూప్లికేట్ డేటా, దీన్ని ఎలా డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాం అనేసి. హ్మ్. సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే, దీన్ని తీసుకెళ్లి కన్వర్షన్ ఉంటుంది అనమాట. సెట్ లోకి ఈ లిస్ట్ ని కన్వర్ట్ చేసామంటే ఆటోమేటిక్ గా ఆ డూప్లికేట్స్ రిమూవ్ అయిపోతాయి. ఓకే.
కన్వర్ట్ చేసి మళ్ళీ దీన్ని లిస్ట్ లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సీక్వెన్స్ లో ఆర్డర్డ్, సెట్ లో అన్ఆర్డర్డ్ ఉంది అంటే ఏంటిది? ఎస్. ఎస్, అదే నెక్స్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఓకే. ఇక్కడ ఆర్డర్ కి అన్ఆర్డర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఆర్డర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూ. ఓకే. సో ఇట్లా ఉమ్. ఒక క్యూ ఉంది అనుకుందాం. ఇక్కడ కౌంటర్ ఉంది. ఓకేనా. ఓకే. ఇక్కడ కౌంటర్ ఉంది. ఓకే. కౌంటర్, ఇక్కడ కౌంటర్ ఉంది. సో ఒక టికెట్ తీసుకునే పర్సన్ అనుకుందాం, టికెట్ తీసే పర్సన్ ఈ క్యూలో నిలబడ్డారు. సో ప్రతి ఒక్కరు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇలా వెళ్తారు. ఓకే. సో ఓకే. వీళ్ళకి ఒక ఆర్డర్ ఉంటుంది. ఓకే. సో ఈ ఓకే. ఆర్డర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడు వన్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. నాకు సిక్స్త్ పర్సన్ కావాలంటే ఈ పొజిషన్ కాల్ చేస్తే సిక్స్త్ పర్సన్ వస్తాడు. నాకు ఫిఫ్త్ పర్సన్ కావాలంటే ఈ పొజిషన్ కాలితే ఫిఫ్త్ పర్సన్ వస్తాడు. సో ఒకవేళ నేను ఈ డేటాని వన్ బై వన్ కాల్ చేయాలంటే ఫస్ట్ పొజిషన్ ఎవడున్నాడో వాడు వస్తాడు ఫస్ట్. ఉమ్. వీడు తర్వాత వీడు, వీడు తర్వాత వీడు, ఎట్లా. ఓకే. ఉమ్. వన్ బై వన్ వన్ బై వన్ వస్తారు. అయితే ఫస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడి తర్వాత సెకండ్ వాడు వస్తాడు, సెకండ్ తర్వాత థర్డ్. ఓకే. ఇది వీళ్ళందరూ ఏంటంటే ఒక ఆర్డర్ ని ఫాలో అవుతారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక ఓకే. కొత్త పర్సన్ వచ్చి యాడ్ అవ్వాడు అనుకోండి, వాడు ఎక్కడ యాడ్ అవుతాడు? లాస్ట్ ని యాడ్ అవుతాడు. అవును. అవునా. సో అవును. సేమ్ అట్లాగే ఇప్పుడు ఒక కొత్త ఎలిమెంట్ ని మనము ఈ లిస్ట్ లోకి యాడ్ చేసాం అనుకోండి, ఆ ఎలిమెంట్ లాస్ట్ లో ఉంటుంది, నాట్ ఇన్ ద ఫస్ట్. ఓకే. ఒక ఓకే. ఒకవేళ మనం బలవంతంగా, ఓకే, ఒక కొత్త పర్సన్ వచ్చాడు. ఓకే. ఉమ్. కొత్త పర్సన్ వచ్చాడు. ఆడిని బలవంతంగా మనము సెకండ్ పొజిషన్ లో మనకు కావాల్సిన పొజిషన్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది జనరల్ గా, అంటే ఉమ్. ఉమ్. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఈ కౌంటర్ లో వాడు ఉమ్. సడన్ గా ఇక్కడ దూరాలనుకుంటాడు. ఓకే. సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీడు తాడైతాడు. వాడు వెనకాల ఉన్నాడు ఏమవుతాడు? ఫోర్త్, సిక్స్త్ ఫోర్త్, అట్లా ఫిఫ్త్. జరిగిపోతారు. రైట్. జస్ట్ ఇమాజిన్ లైక్ ఏ కౌంటర్. సో ఉమ్. ఈ అన్ని, ఈ ఫెసిలిటీ అన్ని కూడా లిస్ట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఎందుకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే వీ హ్యావ్ ద మ్యూటబుల్ ఆప్షన్. ఉమ్. ఓకే. సో ఉమ్. డేటాని మనం మ్యూటబుల్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి సో ఇవన్నీ మనం చేయగలుగుతాం. బట్ మనకి టపుల్లో ఉండదు మళ్ళీ. సో డేటాని ఇట్లా ఎడిట్ చేయడం. ఓకే. అది సో మ్యూటబుల్ టపుల్ అన్నమాట. ఇమ్యూటబుల్ తీసుకున్నామంటే ఇది ఏదైతే ఫస్ట్ తీసుకున్నామో అదే స్టాండర్డ్ ఇంకా. అవును. ఓకే. ఉమ్. సో అయితే అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే మనం మూవీ టికెట్ అనుకుందాం. అది మామూలుగా ట్రైన్ టికెట్ ఏరియా అనుకుంటే, ఇప్పుడు మూవీ టికెట్ తీసుకుందాం అనుకుందాం. ఓకే. సో మూవీ టికెట్ కి ఎవడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఉమ్. అంతేగా. ఎవడికి బలం ఉంటే వాడు ముందుకొచ్చి తీసుకుంటాడు టికెట్. ఉమ్. సో ఇక్కడ ఇది పర్టికులర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ ని కాల్ అంటే ఎస్ ఆఫ్ వన్ కాల్ చేస్తే పర్టికులర్ గా ఇదే వచ్చిందని నేను చెప్పలేను. ఓకే. మల్టిపుల్ టైమ్స్ మీరు రీఫ్రెష్ చేసిన ప్రతిసారి ఈ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఓకే. ఏ ఆర్డర్ లో ఉన్నాయని అది ఎవడు గెస్ చేయలేము. అది అది ఎలా బ్యాక్గ్రౌండ్ లో ఎలా జరుగుతున్న ప్రాసెస్. సో ఇమాజిన్ లైక్ దట్. సో ఎక్కడైతే నీకు ఆర్డర్ తో పని లేదు అన్నప్పుడు మనం సారీ, ఇక్కడ ఆర్డర్ తో పని లేదు, డూప్లికేట్స్ ని అలో చేయాలి. మెయిన్ పర్పస్ ఏంటంటే డూప్లికేట్స్ ని అలో చేయడం. ఓకే. మెయిన్ పర్పస్ డూప్లికేట్స్ ని అలో చేయడం అంతే. ఓకే. వీటిని వాడతామా మనం రియల్ టైంలో? 100% ఇవన్నీ డేటా టైప్సే కదా. అంటే డూప్లికేట్స్ సింపుల్ చెప్తాను. డూప్లికేట్స్ డేటా ఎక్కడెక్కడ ఉంటుంది? ఒక సినారియో చెప్తారా మీరు? ఏదైనా ఒక సినారియో. డూప్లికేట్ డేటా. మీ దాంట్లో డూప్లికేట్స్ డేటా ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? సిటీ తీసుకుంటే డూప్లికేట్ యా. డేటా ఉంటుంది. సో డూప్లికేట్ తెలుస్తూ ఉంటుంది. సో దాంట్లో నుంచి నాకు యూనిక్ డేటా మాత్రమే కావాలంటే మీరేం చేస్తారు చెప్పండి? డిస్టింక్ట్ డిస్టింక్ట్ కొడతారు. తీసుకుంటాం. అవును. ఆఫ్ కోర్స్. ఇక్కడ నేను సెట్ కొడతాను. అన్ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే. కానీ అర్థమైందా? చేంజ్ చేయొచ్చు దాన్ని మనం. యా, ఆర్డర్ చేంజ్ అవుతుంది. మీరు డిస్టింక్ట్ కొడతారు, నేను ఇక్కడ సారీ, నేను ఇక్కడ సెట్ కొడతాను. ఇక్కడ చూడండి, సెట్ ఉమ్. స్టోరింగ్ యూనిక్ ప్రొడక్ట్ కేటగిరీస్ ఆర్ రిమూవింగ్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీస్ ని మీరు ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు, ఓన్లీ ఎన్ని ఉమ్. కేటగిరీస్ ఉన్నాయి అనేసి. సో మీ ఉమ్. దాంట్లో మీరు చెప్పినట్టు ఆ ఏది చెప్పారు? సిటీ. సిటీస్. సేమ్ ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకున్నాము. మనకి ఒక టేబుల్లో గ్రూప్ ఆఫ్ కేటగిరీ అనే కాలంలో మనకి మల్టీ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి.
సో నాకు ఉమ్, కావాలి ఏ కేటగిరీస్ ఉన్నాయి యూనిక్ గా చూడాలనుకుంటున్నాను. సో ఐ కెన్ సీ యూజింగ్ ద సెట్ యూస్ చేసుకొని చూడగలుగుతాను నేను. ఓకే. ఎలక్ట్రానిక్స్, క్లోతింగ్, బుక్స్ అనేవి. సో ఉమ్, మీరేం చేస్తారంటే డిస్టింక్ట్ కేటగిరీస్ అని కొడతారు. కొట్టినప్పుడు ఉమ్, మీకు ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి. సేమ్ అట్లాగే ఇక్కడ మనకి డూప్లికేట్స్ అవాయిడ్ చేయాలంటే మనం ఇలా యూజ్ చేస్తాం. సో మీరు వర్క్ చేసేటప్పుడు రెండింటిని కంపేర్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అంతే. యా, యా. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మ్యాపింగ్. మ్యాపింగ్ లోనే ఉంది మీనింగ్. మ్యాపింగ్. సో ఉమ్, ఇక్కడ ఏమంటున్నానంటే కీ వాల్యూ పేర్ ఏ- అన్నమాట. ఐడియా సో ఐడియా ఉంది. మనకి ఎక్కువ డిక్షనరీ మీ దాంట్లో వచ్చేసి జేసన్ డేటా అంటాం. ఓకే, ఇక్కడ డిక్షనరీ అని పిలుస్తాం అంతే. ఉమ్, సో డిక్షనరీ అన్నా జేసన్ అన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఏం లేదు మనకి. ఈ ఫాల్స్ మీరు ఇట్లా తీసుకొని స్మాల్ ఉంటుంది మామూలుగా మనకి జేసన్ లో. ఉమ్, దీంట్లో వచ్చేసి క్యాపిటల్ ఉంటుంది డిక్షనరీలో. ఓకే. ఓకే. బట్ అల్టిమేట్ గా ఏంటంటే కీ వాల్యూ సింపుల్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ తీసుకున్నా. ఓకే అనుకుందాం. ఇట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా. మనకు ఉమ్, తెలిసింది నేను ఇక్కడ 20. ఓకే. సాయి. ఓకే. 1995. ఉమ్, 1 అంట. ఉమ్. సో దీన్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఈ 20 దేనికి సంబంధించింది? ర్యాండమ్ నెంబర్. ఈ సాయి అనేది నేమ్. 1995 అనేది ఇయర్ వస్తుంది మనకి. ఏ ఇయర్? దేనికి సంబంధించిన ఇయర్? చాలా ఉన్నాయి ఇయర్స్. 1 అనేది సో ఇట్స్ వెరీ కన్ఫ్యూజన్ కదా. కన్ఫ్యూజన్ ఉమ్, అవుతున్నాం కదా. ఉమ్, సో దీన్ని ఈ కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయడానికి మనకి ఈ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ ఇక్కడ 20 ఉంది. ఓకే, నేను ఏజ్ తీసుకుంటా. ఓకే. ఓకే, ఏజ్ 20 అంట. ఉమ్, ఇక్కడ సాయి అని ఉంది, దాన్ని ఓకే. నేమ్ అంట. రైట్. ఇక్కడ 1995 ఉంది, దాన్ని నేను డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టుకుంటా. ఓకే. ఇక్కడ 1 ఉంది, సో దాన్ని నేను ర్యాంక్ 1 అనుకుంటా, లేకపోతే రోల్ నెంబర్ 1 అని పెడతా. ఓకే. సో ఇదంతా ఒక గ్రూప్ లో పెట్టా. సో ఇది కీప్ ఏం సంబంధించింది? ఇదంతా డిక్షనరీ. సాయి అనే పర్సన్ కి సంబంధించిన ఒక డేటా. సో ఓకే. ఇది మీనింగ్ఫుల్ గా ఉందా, ఇది మీనింగ్ఫుల్ గా ఉందా? కిందది మీనింగ్ఫుల్ గా ఉంటుంది మనకి. మీనింగ్ఫుల్ గా ఉంది కదా, రైట్. సో బట్ ఇది ఏంటంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అగైన్. ఉమ్, సో మనకి డిక్షనరీలో దీన్ని డిక్షనరీలోకి మార్చుకోవచ్చు, దీన్ని డిక్షనరీలో నుంచి లిస్ట్ కి మార్చుకోవచ్చు. ఓకే. బట్ మీనింగ్ఫుల్ గా కొన్ని సందర్భాల్లో మనకి మీనింగ్ఫుల్ కావాలి కాబట్టి సో ఉమ్, మనము ఆ సిచ్యువేషన్ లో మనం మ్యాపింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. నెక్స్ట్ బులియన్ వాల్యూస్ మీకు తెలిసినయే. ఉమ్, ఈ బైనరీస్ మనకి పెద్దగా ఇక్కడ ఏం అవసరం లేదు. ఉమ్, దీంతో మనకి పెద్ద పని లేదు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ వర్క్ చేస్తుంటారు చేసారా, మన కోడింగ్ యూజ్ embedded. చేసుకొని, అంటే హార్డ్వేర్ మీద వర్క్ చేస్తుంటారు చేసారా, వాళ్ళకి యా. ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. మనకి మనకి ఇక్కడ పెద్దగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇవి ఓవరాల్ గా డేటా టైప్స్. ఉమ్, ఓకే. సో ఏ సిచ్యువేషన్ లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు ఒకసారి నేను కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరిక్ డేటా టైప్ ఉంటుంది. సో జస్ట్ థియరీగా చూడండి. సో న్యూమరిక్ డేటా టైప్ అంటే ఏంటి? ఓకే. సినారియోస్. సో క్యాలిక్యులేటింగ్ ద టోటల్ బిల్ అమౌంట్ ఇన్ ఏ రెస్టారెంట్. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఓకే. సో దీంట్లో వన్ ఆఫ్ ద ఉమ్, ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది. అదేంటి అంటే పైథాన్ అనేది, పైథాన్ లో ఉన్న డేటా టైప్స్ అనేవి డైనమిక్ డేటా టైప్స్. ఇప్పుడు మనము డేటాబేస్ లో ఒక ఒక ఫీల్డ్ లైక్ ఒక అట్రిబ్యూట్ అంటామా, ఫీల్డ్ అట్రిబ్యూట్ అన్ని ఓకే, కాలం మన మన ఉమ్. లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం, కాలమ్స్. కాలం నేమ్. ఉమ్, ఉమ్, కాలం ఒకటి క్రియేట్ చేయాలి అంటే సో ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనే కాలం క్రియేట్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు మెన్షన్ ద ఇంటీజర్ వాల్యూ. ఉమ్, ఓకే. సో దాంట్లో మళ్ళీ మీరు ఏం మెన్షన్ చేస్తారంటే లాంగ్ ఇంటీజరా, షార్ట్ ఇంటీజరా, ఉమ్. ఓకే, ఎంత స్పేస్ స్టోరేజ్ చేయాలి దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేస్తారు కదా, రైట్. రైట్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉండదు. ఇక్కడ సింపుల్ గా ఏ ఈజ్ ఈక్వల్ 20 అని తీసుకుంటాం అంతే. అది షార్టా, లాంగా, డబులా, ఫ్లోటా, ఓకే, అదే అవి అదే అవి తీసేసుకుంటది. అదే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ అన్నమాట దీంట్లో. దాన్నే పైథాన్. మనము పైథాన్ డైనమిక్ డేటా టైప్స్ అంటాం.
జావాలో దెన్ కూడా మనకు ఆ ఫెసిలిటీ లేదు. జావాలో కూడా మనం మెన్షన్ చేయాల్సిందే. ఓకే. సో యా, చాలా ఇక్కడ మంది మనం డెవలపర్స్ ఫేస్ చేసే మెయిన్ ఇష్యూ ఇదే. సో నేను జావా మీద వర్క్ చేసేటప్పుడు ఏజ్ 20 తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఓకే, ఏజ్ వాల్యూ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ఏజ్ ని షార్ట్ ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్ ఇలా కాన్సెప్ట్ ఉంటాయి. సో హ్మ్. నేను జస్ట్ ఏంటంటే స్ట్రింగ్ లాంగ్ 20 తీసుకున్నాం అనుకోండి, వాడు యాక్సెప్ట్ చేయడు. హ్మ్. సో ఎందుకు అంత లాంగ్ ఎందుకు తీసుకుంటున్నావు, దానివల్ల నీకు ఈ స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది, దాన్ని అవును. షార్ట్ తీసుకోమనేవాళ్ళు. హ్మ్. అది పెద్ద తలనొప్పి ఉండేది. జస్ట్ సెలెక్ట్ చేసుకుని డేటాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు హ్మ్. దీంట్లో ఆ తలనొప్పి లేదు మనకి. జస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10.5 పెట్టామంటే అదే తీసుకుంటుంది. ఓటింగ్. మనం హ్మ్. ఎక్కడ కూడా మనము ఇది తీసుకో అంటే ఈ టైప్ ఆఫ్ డేటాని మెన్షన్ చేయని అవసరమే లేదు. ఓకే. అయితే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ డేటాని నేను మెన్షన్ చేయలేదు కదా, సో దాన్ని అలా లేనప్పుడు మనం ఏం చేయాలంటే తీసుకునే వేరియబుల్ నేమ్ లోనే ఉంటుంది అనమాట మొత్తం విషయం కూడా. సో వేరియబుల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. వెరీ వెరీ హ్మ్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే చూడడానికి చాలా సింపుల్ గానే ఉంటుంది. ఓకే, అయితే వెరీ మీనింగ్ఫుల్ అన్నమాట అది. సో చెప్తాను మీకు. మనం ఒకసారి ఈ ప్రాక్టికల్ గా చూద్దాము ఇవన్నీ కూడా. ఓకే. వేరియబుల్ నేమ్ అని అంటే ఫర్ సింపుల్ ఎ- గా. ఆ డేటాని ఎలా డిఫైన్ చేస్తున్నాం అంతే. హ్మ్. చాలా మంది ఎలా ఎలా ఫీల్ అవుతారంటే ఏ ఏ ముందు బా అనుకుంటారు ఆ వేరియబుల్స్ చూసినప్పుడు. ఓకే. సింపుల్ గా ఉండదు, చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. కానీ అయ్యే ఇట్లా అది నేర్చుకుంటే సరిపోతుందని చాలా మంది తెలియదు. డేటా టైప్స్. సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేయాలన్నారు కదా. యా, అంటే మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు నేను డేటా టైప్స్ అన్ని దీంట్లో చెప్పుకోవచ్చు కదా మీకు అనేసి ఇట్లా క్రియేట్ ఓకే. చేశాను అంతే. ఓకే. సో ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 25 అని తీసుకున్నా. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఈ ఏ ఈ సారీ ఫస్ట్ ఈ ఏ అనేది పక్కన పెట్టేసాను. ఈ 25 డేటా దేనికి సంబంధించింది, అసలు ఏంటి అది 25 అనేది? ఏం లేదు. నథింగ్. నెంబర్, సో ఇట్స్ ఎ ఇప్పుడే, నెంబర్ అంతే. యా, ఇట్స్ నెంబర్. ఇప్పుడు నేను ఏజ్ అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మీనింగ్ఫుల్ డేటా 25 ఇయర్స్ అని. యా 25 ఇయర్స్ అనేసి. అలా హ్మ్. కాకుండా రో తీసుకున్నాను అనుకోండి, 25th రో. 25th రో. రైట్. హ్మ్. సో ఇప్పుడు మనం తీసుకునే వేరియబుల్ బేస్ చేసుకొని ఆ డేటా యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా. రైట్. సో దీన్నే మనము ఈ వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం హ్మ్. తీసుకున్న డేటా ఏ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాము. ఓకే, ఆ హ్మ్. వేరియబుల్ యొక్క నేమ్ అనేది వెరీ వెరీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. చూడగానే అర్థం కావాలి మనకి. చూడంగానే అర్థం కావాలి ఎవరికైనా. ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ తీసుకున్నాను అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే నేను రైట్. మీరు అన్నట్టు ఏజ్ తీసుకున్నాను అనుకోండి, దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. రైట్. ఓకే. సో చాలా మంది ఈ కాన్సెప్ట్ ని చాలా కేర్లెస్ గా తీసుకుంటారు. అంటే మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, హ్మ్. ఎట్లా తీసేసుకుంటారు. ఈవెన్ ఏ ఇయర్ అయినా సరే అదే తీసుకుంటారు. చిన్న చిన్న వాల్యూస్, సారీ, చిన్న చిన్న వేరియబుల్ నేమ్స్ అసైన్ చేస్తా ఉంటారు. ఓకే. సో వేరియబుల్ నేమ్ ఎప్పుడైతే మీనింగ్ఫుల్ గా ఉంటుందో యు ఆర్ ఏ గుడ్ డెవలపర్. ఓకే, మనం రిలేట్ చూడంగానే. కూడా ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో చూడంగానే అర్థమైపోవాలి ఆ డేటా దేనికి సంబంధించింది అనేసి. హ్మ్. సో అది ఇదన్నమాట బేసికల్ గా. ఇంకొకటి నేను ఒక కొండ గుర్తు చెప్తాను మీకు, హ్మ్. అది గుర్తు పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఏ ఇజ్ ఈక్వల్ టు 20. ఓకే, హ్మ్. నేమ్ ఇజ్ ఈక్వల్ టు సాయి. ఓకే, సి ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, హ్మ్. కనెక్షన్ ఇజ్ ఈక్వల్ టు డేటాబేస్.
సో ఓకే. ఇప్పుడు మనం స్ట్రింగ్, ఇప్పుడు సాయి అని ఇచ్చినాం కదా, అది ఎప్పుడైనా డబుల్ కోట్లోనే ఉండాలనా, మామూలుగా ఉండొచ్చా? సింగిల్ కొటేషన్ తీసుకోవచ్చు, డబుల్ కొటేషన్ తీసుకోవచ్చు, ట్రిపుల్ కొటేషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఎనీథింగ్ విల్ ఇప్పుడు, వర్క్. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటా సాయి రామ్స్ హౌస్ అని. సో ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఇలాంటి ఒక టెక్స్ట్ వచ్చింది. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీ డేటాబేస్ లో? స్లాష్ ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేసి వాడాలి. ఎస్కేప్ క్యారెక్టర్ కావాలి అనుకుంటాను. ఓకే, ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేస్తారు మీరు, రైట్? అయితే దీంట్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక్కడ డబుల్ కొటేషన్ పెడతాం మేము. ఓకే. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ వాల్యూ, ఇంపార్టెంట్ ఇలా వచ్చింది ఒక 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 స్ట్రింగ్. ఓకే, ఒక కంటెంట్. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మేమైతే సింగిల్ కొటేషన్ పెడతాం. ఓకే. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది. సాయిరామ్స్ హౌస్ ఈస్ ఇంపార్టెంట్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్, ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? మేము ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే ట్రిపుల్ కొటేషన్ పెడతాం. ఓకే. ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా? అర్థమైంది. ఓకే. సో మీకు ఒక కొండ గుర్తు చెప్తాను. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా, ఉమ్, అది చూడడానికి చాలా వెరీ, ఇది చూడడానికి వెరీ సింపుల్ గా ఉంటుంది. పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఇది మీ లైఫ్ ని సేవ్ చేస్తుంది కోడింగ్ లో. ఓకే. ఓకే, వెరీ సింపులే, ఇదే ఉందిలే అనిపించింది. సో ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్, సారీ, ఇది మీకు రైట్ సైడ్, మీకు ఇది లెఫ్ట్ సైడ్ కదా. అవును. ఓకే. సో మీకు ఎక్కడైనా సరే మీకు ఈక్వల్ గా కనపడితే గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేసి. ఉమ్, రైట్ సైడ్ ఉన్నదంతా కూడా డేటా ఆర్ ఆబ్జెక్ట్. బేసికల్గా మనం ఓకే. డేటాను కూడా ఆబ్జెక్ట్ అని పిలుస్తాం ఇక్కడ. ఉమ్, ఓకే. సో ఏదో డేటా ఉంటుంది లేదంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇది ఉమ్, గుర్తుపెట్టుకోండి. ఉమ్, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కూడా మీకు వేరియబుల్. ఉమ్, ఓకే, ఆ డేటాని లేదా ఆ ఆబ్జెక్ట్ ని ఏ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం అనేసి. రైట్. ఓకే. సో పైథాన్ లో మీరు డైరెక్ట్ గా డేటాని కాల్ చేయలేం. ఓకే. ఉమ్, మీరు పైథాన్ లో ఈ డేటాని కాల్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద వేరియబుల్ నేమ్. ఓకే. ఇప్పుడు నేను ప్రింట్ 20 అని ఇవ్వలేను. 20 అని ఇచ్చాను డైరెక్ట్ 20 ప్రింట్ అవుతుంది. కానీ ఈ ఈ 20 ప్రింట్ అవ్వాలనుకోండి, ఖచ్చితంగా మీరు ప్రింట్ వేరియబుల్. ఏనే కాల్ చేయాలి. సో మనం ఓకే. డైరెక్ట్ గా ఎక్కడ కూడా వేరియబుల్ డేటాని కాల్ చేయడం, మనం ఎప్పుడైనా సరే మనం వేరియబుల్ నే కాల్ చేస్తాం. ఓకే. ఓకే. అండ్ ఉమ్, ఈక్వల్ ఎక్కడైనా వస్తే రైట్ సైడ్ ఉన్నదంతా కూడా మీకు డేటాని. సో మీరు దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఏ ఈజ్ ఈక్వల్ 20 అంటే 20 అనే డేటాని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేశారు. అలాగే ఓకే. సాయి అనే డేటాని నేమ్ అనే వేసానికి వేరియబుల్ చేశారు. సో ఇక్కడ ఉమ్, వరకు చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ రైట్. ఈ రెండు సిచ్యువేషన్ లో చూసినప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు సమ్ అన్నాం. ఉమ్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ అనేది ఈ ఈ ఫంక్షన్ అన్నమాట, ఇది ఒకటి. ఓకే, దీని యొక్క ఓకే. డేటా. ఓకే, ఈ ఓకే. ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్, ఉమ్, సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఉమ్, లో స్టోర్ అవుతుంది. ఓకే. అలాగే ఈ డేటాబేస్ నుంచి, అంటే డేటాబేస్ సంబంధించిన ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఈ ఆబ్జెక్ట్, ఇది కూడా ఆబ్జెక్ట్, అది అవును. కనెక్షన్ లో స్టోర్ అవుతుంది. మీరు ఓకే. ఏదైనా సరే ఈ డేటాబేస్ సంబంధించిన లేదా సంబంధించిన కావాలి అంటే మీరు ఈ వేరియబుల్స్ ని కాల్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? సో ఉమ్, ఇది చూడడానికి వెరీ సింపులే. అసలు ఈ కాన్సెప్ట్ ఇదే ఉంటుంది కాన్సెప్ట్ మనకి ఎంటైర్ మొత్తం ప్రోగ్రామింగ్ మొత్తంలో ఈ ఈక్వల్ ఆపరేషన్ మీదే ఉంటుంది మొత్తం. ఓకే. కాదు, ఏముందిలే ఏజ్ 20 తీసుకోవడం పెద్ద గొప్ప అని అనుకుంటాము. బట్ ఉమ్, మనకి రైట్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాము. సో మనకి ఈ డేటా అనేది ఈ వేరియబుల్ లో ఉంది అనేది మనకి అవగాహన రావాలి. ఎక్కడైనా మీకు సి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని చూసారనుకోండి, ఇమ్మీడియట్ గా మీకు ఎలా రావాలి అంటే
థింకింగ్. సో సమ్ యొక్క రెస్పాన్స్ C లో స్టోర్ చేసుకుంటున్నామని రావాలి. ఓకే. అంటే ఈ క్లాస్ ని కాల్ చేస్తున్న రెస్పాన్స్ దీంట్లో స్టోర్ చేస్తున్నామని అర్థం. చాలా మంది ఓకే. ఏంటంటే దీని మీద ఫోకస్ చేస్తారు. మరి C లో ఏం స్టోర్ చేస్తున్నారని అడుగుతాను నేను. ఉమ్, బేసికల్ గా బేసికల్ గా ఎలా థింక్ చేయాలంటే ఇది మొత్తాన్ని దీనికి అసైన్ చేశారని మీనింగ్. అంతే. యా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఏ ఇజ్ ఈక్వల్, ఇప్పుడు ఇది సింపుల్ గా నేమ్ ఇజ్ ఈక్వల్ టు సాయి అని తీసుకుందాము. ఓకే. ఓకే. సో ఇప్పుడు డెఫ్ అనే ఫంక్షన్ తీసుకొని సమ్ అని తీసుకుంటున్నాను. సో ఉమ్, ఈ ఫంక్షన్ నుంచి ఇది నేను తర్వాత చెప్తాను. రిటర్న్ రిటర్న్ 10. సో ఇప్పుడు నేను సి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని కాల్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఈ C లో ఈ ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్ లేదంటే ఈ ఫంక్షన్ యొక్క ఆబ్జెక్ట్ సంబంధించిన డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అని అర్థం. సిలో ఉంటుంది. యా, ఇప్పుడు నేను ప్రింట్ C కొట్టాను అనుకోండి. ఓకే. చూసారా 10. చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యేది మళ్ళీ ఏంటంటే ఇక్కడ నేను C ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అనుకోండి. ఓకే. ఇప్పుడు ఈ C దేనికి సంబంధించింది అవుతుంది? ఫంక్షన్కి సంబంధించింది. ఎస్. ఇంకొకటి మన పైథాన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పైథాన్ యొక్క ఫైల్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా టాప్ నుంచి బాటంకి వెళ్తుంది. ఓకే. ఆర్డర్. ఇన్ కేస్ యా ఆర్డర్ ఫాలో అవుతుంది. టాప్ నుంచి బాటంకి వెళ్ళేటప్పుడు ఇది C ఈక్వల్ 10 ఉంది, ఇక్కడ C వేరియబుల్ సమ్ ఉంది. అయితే ఇక్కడ C ఈక్వల్ 10 ఉన్నప్పుడు ఇక్కడున్న C తో ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓవర్ రైడ్ అయిపోయి ఈ డేటాని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు దీని కింద నేను ఏదైనా C ఈక్వల్ టు 1 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏం ఓకే. ప్రింట్ అవుతుంది C లో? సిలో 1 ప్రింట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఆర్ట్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకే. యా. సో లాస్ట్ లో ఏదైతే ఉంటుందో అదే అర్థమైంది. ఆ వేరియబుల్ యొక్క వాల్యూ వేరియబుల్ నేను మెన్షన్ చేసిన వేరియబుల్. సో ఇప్పుడు మీరు డిఫరెన్షియేట్ చేయాలనుకోండి, సింపుల్ గా ఆ వేరియబుల్ నేమ్ ని చేంజ్ చేస్తే సరిపోతుంది. మీనింగ్ ఫుల్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటే ఎస్. క్లారిటీ అంటే ఉంటుంది. ఎస్ కరెక్ట్. అప్పుడు ఆ వేరియబుల్ కి సంబంధించిన డేటా మాత్రం ప్రింట్ అవుతుంది. అంటే సేమ్ వేరియబుల్ నేమ్స్ వచ్చినాయి అనుకుందాం. అంటే సిచ్యువేషన్ పైన మీరు ఒక వేరియబుల్ తీసుకున్నారు, బాటమ్ లో కూడా అదే వేరియబుల్ తీసుకున్నప్పుడు మీకు పైన ఉన్న వేరియబుల్ ఓవర్ రైడ్ అయిపోయింది బాటమ్ ఉన్న వేరియబుల్ తో. ఓకే. ఓకేనా? సో టాప్ టు బాటమ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. టాప్ నుంచి బాటంకి వచ్చేటప్పుడు ఇక్కడ C చూడంగానే ప్రింట్ C కొడితే దీని దీని పైన ఏదైతే ఉంటుందో అదే దానికి. లాస్ట్ ఏది అజైన్ అయితే అది. ఎస్. అయితే మళ్ళీ ఇంకొకటి కూడా ఉంటుంది. C ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం ఇక్కడ. ఓకే. సో ఇది తీసేసాను అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది మనకి. కాదు. సో అల్టిమేట్ గా ఇవన్నీ కూడా ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్స్. ఓకే. ఒక్కసారి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ వేరియబుల్స్ సంబంధం లేదు. యా, ఇప్పుడు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు చూసారా? సో ఇక్కడ నేను C ఉన్నా ఈ ఫంక్షన్ యొక్క రెస్పాన్స్ దీంట్లో స్టోర్ అవుతుందని చెప్పాను నేను. రైట్. ఓకే. సో మీరేం చెప్తున్నారు? C ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు. సో 1 ఇట్లా వస్తుంది. యా, ఒకవేళ ఈ లెక్క ప్రకారం తీసుకున్న C ఈక్వల్ టు 1 అనేది ఎక్కడ ఉంది? Cకి టాప్ పైన ఉంది. ఓకే. మనకు 10 రావాలి. యా, రిటర్న్ 10 అంటున్నాం కాబట్టి. రిటర్న్ 10 అంటున్నాం కాబట్టి. రిటర్న్ సి అనట్లేదు కదా మనం. రైట్. రైట్ అంతే. అదట్టు ఇది ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీనికి ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇవి మీరు తెలుసుకోవాల్సినవి. సో ఇక్కడ ఏంటంటే డిక్లేరింగ్ అసైనింగ్ వేరియబుల్స్, రూల్స్ ఆఫ్ నేమింగ్ వేరియబుల్స్, డైనమిక్ వేరియబుల్స్, మల్టిపుల్ వేరియబుల్స్, కాన్స్టాంట్ వేరియబుల్స్. సో ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి. సో దానికి నేను మీకు ఏంటంటే థియరీగా చూసుకుంటే మీకు అవగాహన వచ్చింది. దానికి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయండి మీరు. సో డిక్లేరింగ్ అండ్ అసైనింగ్ వేరియబుల్స్. డిక్లేరింగ్ అన్నా అసైనింగ్ అన్నా సింపుల్. X ఈజ్ ఈక్వల్ 10 అని తీసుకుంటాం. సో రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. సో రూల్స్ అన్నమాట ఇవి. కెనాట్ కంటైన్ లెటర్స్, సారీ కెన్ కంటైన్ లెటర్స్ A to Z నుంచి తీసుకోవచ్చు. క్యాపిటల్ A క్యాపిటల్ Z వరకు తీసుకోవచ్చు. జీరో అని తీసుకోవచ్చు. అండర్ స్కోర్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెనాట్ స్టార్ట్స్ విత్ ఏ డిజిట్. సో డిజిట్ లో స్టార్ట్ అవ్వకూడదు అంటున్నాను నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ 1 అని స్టార్ట్ అవ్వచ్చు కానీ 1 నేమ్ అని స్టార్ట్ అవ్వకూడదు. ఓకే. ఇన్వాలిడ్ అవుతుంది. సో కేస్ సెన్సిటివ్ ఉంది మళ్ళీ. సో ఏజ్ అనేది అండ్ ఏజ్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్. సో ఓకే. క్యాపిటల్ ఏజ్ కి స్మాల్ ఏజ్ కి డిఫరెంట్ అనమాట, కేస్ సెన్సిటివ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కెనాట్ యూజ్ రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్. సో ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏంటంటే
పైథాన్ లో ఇప్పుడు రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే మీ దాంట్లో ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్ గా సెలెక్ట్ అనేది రిజర్వ్ రైట్. కీవర్డ్, రైట్. డిస్టింగ్ అనేది రిజర్వ్ కీవర్డ్, రైట్. ఫ్రమ్ అనేది రిజర్వ్ కీవర్డ్. సో సేమ్ లైక్ దట్ అన్నమాట, రిజర్వ్డ్ కీవర్డ్స్ యూజ్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ డైనమిక్ టైపింగ్ ఎలా ఉంటుందంటే, యా ఇది డైనమిక్ టైప్ అన్న అసైన్ అన్న రెండు ఒకటి వస్తుంది. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటాము, ఆటోమేటిక్ గా 10 అనేది తీసుకుంటుంది అంతే. సో ఇది ఇంటీజర్ కిందకి వెళ్ళిపోతుంది. సో నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అని. సో రైట్. ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు హెలో తీసుకుంటే నెంబర్ బికమ్స్ ఏ స్ట్రింగ్. ఓకే. సో యా మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సింపుల్ గా మనకి ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు 5 10 15 అంటే ఏం లేదు, సింగిల్ లైన్ స్టేట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఓకే. ఈజ్ ఈక్వల్ టు 30 ఇలా తీసుకునే బదులు సింగిల్ లైన్ లో ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు 10 కామా 20 కామా 30 ఇలా ఓకే. తీసుకోవచ్చు అంటున్నాడు. అదే డైనమిక్ గా ఏబిసి ఇలా మీరు ప్రింట్ ఏబిసి కొట్టినా సేమ్ ఐఓ వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. అది రిటర్న్ అయితే ఓకే. చూసారా, ఏబిసి నాకు ఓన్లీ ఏ కావాలంటే ఏ వాల్యూ అంటే ఏం లే, పైన ఉన్న 3 లైన్స్ లో ఉన్నది సింగిల్ లైన్ లో రాసాం అంతే. అంతే. సో కాన్స్టెంట్స్ తీసుకోవాలంటే యూ కెన్ టేక్ ద కాన్స్టెంట్స్ వాల్యూ. సో కాన్స్టెంట్స్ వాల్యూ తీసుకోవాలంటే అప్పర్ నేమింగ్ కన్వర్షన్ అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్స్టెంట్స్ వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ అనుకుందాం. హ్మ్. ఓకే, సో కంపెనీ నేమ్ తీసుకోవాలంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు, కంపెనీ అండర్ స్కోర్ నేమ్ ఇట్లా తీసుకోవచ్చు, రెగ్యులర్ పైథాన్. బట్ ఇలా తీసుకున్నప్పుడు ఒక యూజర్ కి ఇది చేంజబుల్ లాగా థింక్ చేస్తాడు. అదే మీరు దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో తీసుకున్నాను అనుకోండి, కంపెనీ నేమ్. హ్మ్. ఓకే, సో యూజర్ ఎలా ఐడెంటిఫై చేస్తాడంటే ఓకే దిస్ ఈస్ కాన్స్టాంట్ వాల్యూ అనేసి, సో వీ షుడ్ నాట్ మాడిఫై దిస్ వాల్యూ అనేసి. ఓకే. అది అది స్టాండర్డా మనకి? యా, ఓకే. అంటే మాడిఫై చేయొచ్చు స్టిల్, బట్ మనం ఏం చెప్తున్నామంటే బాబు ఇది కాన్స్టాంట్ వాల్యూ, దీన్ని చేంజ్ చేయొద్దు అని చెప్తున్నాం మీనింగ్ఫుల్ గా. ఓకే. అన్అఫిషియల్ రూల్ లెక్క. యా, ఓకే. సో స్టిల్ చేంజ్ చేయొచ్చు బట్ చేంజ్ చేయొద్దు. ఇప్పుడు పై వాల్యూ 3.1 అనేది కాన్స్టెంట్ కదా బేసికల్ గా. హ్మ్. సో హ్మ్. ఇలాంటి ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకోవాలన్నప్పుడు మనము జస్ట్ క్యాపిటల్ లెటర్స్ తో తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే యాజ్ ఎ డెవలపర్ గా మీరు చూడంగానే ఓకే దిస్ ఇస్ కాన్స్టాంట్ వాల్యూ, సో వీ షుడ్ అర్థమైంది. నాట్ అర్థమైంది. మాడిఫై దిస్ వాల్యూ అని ఒక అవగాహన వస్తుంది అనమాట అట్లా. ఓకే. ఓకే. సో వేరియబుల్ చెకింగ్, సో బేసికల్ గా ఈ వేరియబుల్ చెకింగ్ అనేది మనకి ఆ, అవసరం లేదు. సమ్ సిచ్యువేషన్ లో మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10 ఇలాంటి హ్మ్. సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు టైప్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టైప్, టైప్ ఏ అనేది దేనికి సంబంధించింది, టైప్ బి అనేది దేనికి సంబంధించింది. సో ఇది వచ్చేసి రెండు 10 10 కొన్నిసార్లు మనకు హ్మ్. కనిపించదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ప్రింట్ ఏ అన్నాను, ప్రింట్ బి అన్నా. హ్మ్. ఇప్పుడు ఈ రెండు ఇట్లా ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లో ఓ. ఏది ఇంటీజర్ ఏది స్ట్రింగ్, తెలియదు మనకి. ఇంపాసిబుల్ సబ్జీ కదా. అంటే ఎస్, సో అప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్ గా ప్రింట్ టైప్ తీసుకుంటాం, టైప్ ఆఫ్ ఏ, ఆ వేరియబుల్ యొక్క ఏంటి, ప్రింట్ టైప్ అంటే డేటా టైప్ ఐడెంటిఫై చేయడానికి మనకి టైప్ అనేది యూస్ చేస్తాం అంతే. ఓకే. సో ఇప్పుడు డేటా టైప్ యూస్ చేస్తే చూడండి, ఫస్ట్ది ఇంటీజర్ సెకండ్ది స్ట్రింగ్ అని రింగ్ తెలుస్తుంది. తీసుకుంటాం. సో ఏంటంటే ఇన్ కేస్ సమ్ సిచ్యువేషన్ లో మీరు కన్ఫ్యూజన్ అయిపోతే లైక్ ఇది ఏ డేటా టైప్ సంబంధించింది అనే సిచ్యువేషన్ కూడా వస్తుంది కొన్నిసార్లు వర్కింగ్ హ్మ్. చేసేటప్పుడు. సో హ్మ్. ఆ హ్మ్. సిచ్యువేషన్ లో మనకి టైప్ తెలుసుకోవడానికి ఇది ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్మిషన్ అనే ప్రోగ్రామ్ రాయేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంట. హ్మ్. ఓకే, బై చూసారా పైచాము బై డిఫాల్ట్ గా మీకు ఐడెంటిఫై చేసింది వేరియబుల్ ని, ఎక్స్పెక్టెడ్ టైప్ ఇంట్ గాట్ స్ట్రింగ్ ఇన్స్టెడ్ అనేసి. రైట్. బై అంటే డిఫాల్ట్. ఇది ఐడెంటిఫై చేసింది బట్ మనం ఫోర్స్ఫుల్ గా రన్ చేసాం అనుకుందాం. సేమ్ చూసారా, ఎర్రర్. అన్సపోర్టెడ్ ఆపరెండ్. సో ఇంటీజర్ ని స్ట్రింగ్ నేను యాడ్ చేయాలని చెప్తుంది. రైట్. అప్పుడు మనం దీన్ని కన్వర్షన్ చేసుకుంటాం అనమాట. ఓకే ఇది స్ట్రింగ్ లో వస్తుంది, దీన్ని మనం ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి, అప్పుడు టైప్ కాస్ట్ చేస్తాం, ఇంటీజర్ లోకి మార్చేస్తాం దీన్ని.
ఐఎన్టీ అంటే ఇంటీజర్ లోకి, ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ లోకి, ఎల్ఐఎస్టీ అంటే లిస్ట్. మన పదాలే, కొత్త పదాలు ఓకే. కూడా ఏమి ఉండవు. లిస్ట్ అంటే లిస్ట్ పెట్టేయడమే డైరెక్ట్ గా. ఓకే. చూడండి ఇప్పుడు అయిపోయిందా ఎర్రర్ లేకుండా. సో రెండు కూడా ఇంటీజర్ లోకి వచ్చినాయి చూడండి, ఇంటీజర్ ఉమ్. ఇంటీజర్. సో ఆపరేషన్ కూడా జరిగింది కాబట్టి మనకి ఎర్రర్ త్రో చేయలేదు. ఎగ్జిస్టింగ్ కోడ్ జీరో వస్తే దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయినట్టు. ఓకే. ఎవ్రీ టైం సో మనకి ఇస్తుంది చూడది. ఎస్, ఎవ్రీ టైమ్ ఇస్తుంది. ఓకే. ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ జీరో అంటేనే మీది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయినట్టు, రైట్. లేదంటే సంథింగ్ ఎర్రర్స్ వచ్చినట్టు. సో ఇది ఓవరాల్ గా మీరు డేటా టైప్స్ మీద ఫోకస్ చేయాల్సిన ఏరియా అన్నమాట. ఓకే. ఓకే. సో ఇది థియరిటికల్ గా నేను చెప్పాను. మీకు ఇది పాస్ చేస్తాను మీకు. లైక్ టెక్స్ట్ డేటా టైప్స్, న్యూమరిక్ డేటా టైప్స్, సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్. సో సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో లిస్ట్, టపుల్ ఉన్నాయి. సో కొన్ని రియల్ టైమ్ యూస్ కేసెస్ గా చూపించాను. సో జస్ట్ లిస్ట్, మ్యూటబుల్ సీక్వెన్స్ చెప్పాను, ఇమ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఏంది, ఇమ్యూటబుల్ అంటే ఏంది, మళ్ళీ మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ కింద యాపిల్, బనానా, చెర్రీ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే కాల్ చేసుకుంటున్నాడు, యాక్సెసింగ్ ద ఎలిమెంట్. ఇక్కడ చూసారా, మాడిఫైయింగ్ ద లిస్ట్. సో ఫ్రూట్స్ డాట్ అపెండ్ కొత్తది యాడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నాడు ఫ్రూట్స్ వన్ లో. ఇది సారీ, ఇక్కడ ఏముంది, ఫ్రూట్స్ వన్ లో ఇది జీరో పొజిషన్, ఇది వన్ పొజిషన్. ఓ సో జీరోతో జీరో, స్టార్ట్ అవుతుంది. యా జీరోతో స్టార్ట్ అవుతుంది. ఇది వన్ పొజిషన్ కదా. బనానా ప్లేస్ లో బ్లూబెర్రీ పెడుతున్నాం. సో ఇప్పుడు యాపిల్, బ్లూబెర్రీ వచ్చింది చూడండి. ఓకే. యాపిల్. సో యా, రియల్ టైమ్ సినారియోస్ ఉన్నాయి. స్టోరింగ్ షాపింగ్ కార్ట్ ఐటమ్స్. సో ల్యాప్టాప్, మౌస్, కీబోర్డ్స్. రిప్రజెంటింగ్ డేటా ఇన్ రోస్. ఓకే. టపుల్లో మనకి తక్కువ ఉండే. మీకు ఈ షీట్ పంపిస్తాను, ఒకసారి చూడండి ప్రాక్టికల్ గా. ఓకే. థియరీ మీద మనకి మెయిన్ ఏంటంటే థియరీ కావాలి మీకు, మెయిన్ థియరీ కావాలి మీకు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి కదా సిచ్యువేషన్. రైట్. రైట్. సో మీకు అది దాంతో పాటు, ఓకే, ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా మీరు చూసుకోవచ్చు. డేటా టైప్స్, మ్యాపింగ్స్, బులియన్, నన్ను, డేటా ఆపరేటర్స్. సో డేటా ఆపరేటర్స్ మనం చూద్దాము. ఓకే, ఈ వీటిని ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు నేను మీకు సినారియోస్ కూడా పంపిస్తాను. సినారియోస్ ఉండాలి. యా, అసైన్మెంట్ లాగా డేటా టైప్స్. యా. సో ఇవన్నీ సినారియోస్, డేటా టైప్స్ సినారియోస్ ఇన్ డెప్త్. ఓకే. ఎంత వద్దు. చెప్పాను నేను, నాకు కొన్ని సినారియోస్ చూపించాను కదా. సో వెరీ సింపుల్ ఉంటుంది. మీరు అసలు ఫోకస్ అంటే అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డేటా టైప్స్ ఏ సిచ్యువేషన్ లో ఏం వాడాలి అనే దాని మీద ఐడియా వస్తే సరిపోతుంది మీకు. సో ఇక్కడ ఓకే. కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ డేటా టైప్స్. Present a scenario with several data type operation. For example, storing a sequence of items where order must but duplicate should not exist. సో ఇప్పుడు దీంట్లో ఏ సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి. ఇక్కడ ప్రెసెంట్ present a scenario with several data types. For example, storing a sequence of items where order matters but duplicate should not exist. ఇమ్యూటబుల్ సెట్ యూజ్ చేస్తాం. ఆర్డర్ అన్నారు కదా. Where ఆర్డర్. order matters. ఆర్డర్ మ్యాటర్స్ అంటే మనము టప్పుల్ టప్పుల్లో లిస్ట్ టప్పులే కదా మనకున్నది. లిస్ట్, సెట్ రెండు యూజ్ చేస్తాను ఇక్కడ. సెట్లు వచ్చేసి ఇమ్యూటబుల్. ఎస్. సో లిస్ట్ ఫస్ట్ లిస్ట్ మ్యూటబుల్ తీసు కదా. ఫర్ ఎగ్జాంపుల్, స్టోరింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ వేర్ ఆర్డర్ మ్యాటర్స్. ఆర్డర్ మ్యాటర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా లిస్ట్, సీక్వెన్స్ ఆఫ్ డేటా అడిగాడు, లిస్ట్ సీక్వెన్స్ టపుల్ లోకి మాత్రమే వెళ్తాము. ఉంది. బట్ టపుల్లో డూప్లికేట్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్. టపుల్. సెట్. సో ఇక్కడ ఇలా అంటే రెండు టైప్స్ అడిగాడు. సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ని తీసుకోమంటున్నాడు, డూప్లికేట్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాడు. అంటే మనకు ఆర్డర్ మ్యాటర్ అన్నాడు కదా, మనకు సెట్ అవును. లో ఆర్డర్ కదా అది. సో ఓకే, విచ్ డేటా టైప్స్ కుడ్ వర్క్ అండ్ వాట్ ఆర్ ద trade-off? This encourages students to think the elimination strength of each data type, choose the different. They gain in set. సో ఇక్కడ ఒక సంథింగ్ మిస్టేక్ ఉంది. లైక్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ డూప్లికేట్స్. ఐ థింక్ ఏంటంటే ఫస్ట్ మనము ఆర్డర్ తీసుకొని
దానిలో డూప్లికేట్స్ ని ఓకే. మనం మీరు ఒకసారి పీడిఎఫ్లోకి వెళ్ళిరా అంటే మనకు అవసరం లేదు, అవసరం లేదు. సో ఇక్కడ ఆ, ఏంటంటే నా ఇక్కడ సరే. నా క్లారిటీ కోసము ఓకే, రైట్ రైట్. నేను ఎట్లా ఆలోచన చేస్తున్నానంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కేటగిరీలో సీక్వెన్స్ ఉంది కదా. యా, సో దాంట్లో మనకు ఈ రెండు ఆర్డర్డ్, రైట్. యా, ఆర్డర్డ్ ఆర్డర్డ్ కావాలన్నప్పుడు మనకు ఇందులో తీసుకొస్తాం, ఎందుకంటే ఇందులో సెట్లో అన్ఆర్డర్డ్ అని ఉంది కదా మనకి. ఇందులోనే సెలెక్ట్ చేసుకుంటాం. ఆర్డర్ ఇందులో ఉంది అంటే ఇదే సెలెక్ట్ చేసుకోవాలి, తప్పదు. సో చేంజ్ చేయకూడదు అన్నారు కాబట్టి ఇమ్యూటబుల్ కాబట్టి టపుల్ అని చెప్పిన అనమాట నేను. ఎస్. రైట్. ఎస్, రైట్, కరెక్ట్. ఓకే. అయితే ఈ సినారీలో కొంచెం మిస్టేక్ ఉంది. సో ఓకే. వాట్ ఈస్ ద మిస్టేక్ అని అంటే, వీడు స్టోరింగ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ అడుగుతున్నాడు, ఆర్డర్ మ్యాటర్స్ అన్నాడు. సో మనకి ఆర్డర్ మ్యాటర్ సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటే మనకి ఏదో లిస్ట్ కానీ టపుల్ కానీ. సో వాడేమి ఇక్కడే మెన్షన్ చేయలే అది డేటాని ఎడిట్ చేస్తామా మాడిఫికేషన్ చేస్తామా అనేసి చెప్పలే వాడు. సో వీ కెన్ సెలెక్ట్ టపుల్ కానీ లిస్ట్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ డూప్లికేట్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాడు. సో డూప్లికేట్స్ ఎగ్జిస్ట్ అవ్వలేదంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా తీసుకోవాలి. బట్ ఇక్కడ వాడు మిస్టేక్ అంటే మిస్టేక్ ఉంది. లైక్ నేను ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం అసలు. రెండు కాంబినేషన్ అడుగుతున్నాడు వాడు. రైట్. అది మీనింగ్ లెస్ అది. అంటే మనకు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నది కదా. యా, అవును అవును, ఖచ్చితంగా ఉంది. మనం సీక్వెన్స్ కేటగిరీలో డూప్లికేట్స్ పెట్టుకోవచ్చు, ఎస్. కానీ సెట్ కేటగిరీలో పెట్టలేము కదా. ఎస్. చూద్దాం ఇదేమి ఇచ్చిందో. కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది దీంట్లో. ఓకే. Dictionary and storing a sequence of items where order matters but duplicate should not exist. డిక్షనరీ యా, తీసుకోమంట. డిక్షనరీ తీసుకోమంటుంది. సో ఇది కూడా సీక్వెన్స్ ఆఫ్ డేటా కిందకి వస్తుందిగా. సో బేసికల్గా ఏంటంటే కీస్ అనేవి డూప్లికేట్ కీస్ని అలౌ చేయదు ఇది ఓ, డిక్షనరీలో. డిక్షనరీలో. అంతే కదా, మనం డూప్లికేట్స్ కీస్ని ఎంటర్ చేయలేం కదా. సో ఆ సిచ్యువేషన్ లో మనకి ఇది పనిచేస్తుందని చెప్తున్నాడు. యా, కరెక్ట్ గానే ఇచ్చాడు, మనమే రాంగ్ అని. సో యా, ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో క్రియేట్ ఏ మినీ ప్రాజెక్ట్ వేర్ స్టూడెంట్ డిజైన్ ఏ డేటా మోడల్ సచ్ as బిల్డింగ్ ఏ కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ విత్ attributes like నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అండ్ అడ్రస్. క్వశ్చన్, హౌ వుడ్ యూ స్ట్రక్చర్ ద డేటా టు ఎన్ష్యూర్ ఈజీ రిట్రీవల్. యా, ఇక్కడ మనం ఈజీగా చెప్పేయచ్చు డిక్షనరీ డేటా తీసుకోవచ్చు అనేసి. అండ్ ద ఎబిలిటీ టు హ్యాండిల్ అప్డేట్స్. స్టూడెంట్ హ్యాండిల్ డేటా, యా, అప్డేట్స్. ఈజీ టు రిట్రీవల్ అన్నాడు కదా. సో ఈజీ టు రిట్రీవల్ అంటే మనం నేమ్ ని బేస్ చేసుకొని, అంటే కీని బేస్ చేసుకొని ఈజీగా నేమ్ ని గెట్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ కూడా రైట్. అన్నాడు చూడు, యూనిక్నెస్ అన్నాడు. అండ్ ద ఎబిలిటీ టు హ్యాండిల్ అప్డేట్స్. యా, డిక్షనరీ డేటా ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దాంట్లో. సో ఇలా కొన్ని సినారీస్ క్రియేట్ చేశాను. సో నెంబర్ గేమింగ్, ఒకవేళ గేమింగ్స్ టైప్ లో మీరు ఏమైనా బిల్డ్ చేయాలనుకున్నా బిల్డ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మెయిన్ ఏంటంటే ఈ ఈ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం ఇద్దరం ఈజీగా ఐడెంటిఫై చేసాం, కాన్ఫ్లిక్ట్ వస్తుంది అన్నాం, బట్ మనం దీన్ని కన్సిడర్ చేయలే. అందువల్ల కొంచెం మిస్ అయ్యింది ఆ పాయింట్ అనేది రైట్. మ్యాపింగ్ రైట్. దగ్గర. రైట్. రైట్. సో మనము ఈజీగా గెస్ చేయగలిగాం. మనం ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ ని ఫాలో అవ్వాలి అన్నప్పుడు మనం ఇద్దరం చెప్పింది ఏంటంటే సీక్వెన్స్ డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసాం. రైట్. రైట్. కానీ డూప్లికేట్స్ అన్నప్పుడు సెట్ కూడా మనకు అర్థమైంది, కాబట్టి మనం ఇక్కడ కన్ఫ్యూజ్ వచ్చాం. అదేంటి ఆర్డర్ అంటుంది డూప్లికేట్స్ అంటుందని. ఈ రెండు ఫెసిలిటీస్ మనం ఇక్కడ చూసుకోవాలి, మనం మ్యాపింగ్ లో ఉన్నది అనేసి. ఓకే. సో మనకి ఇక్కడ ఆర్డర్ ఉంది, అట్ ద సేమ్ డూప్లికేట్ ని ఎలా చేయాలంటే ఆఫ్ కోర్స్ మనం డిక్షనరీ సెలెక్ట్ చేసుకోవాలి. సీక్వెన్స్ ఆఫ్ డేటా అనే దానికి నేను ఆల్రెడీ మీనింగ్ చెప్పాను. సో గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్. మోర్ దెన్ వన్ డేటా, నాట్ గ్రూప్ ఆఫ్ మోర్ దెన్ వన్ డేటా ఉంటే దాన్ని అంతా కూడా ఓకే. సీక్వెన్స్ డేటా కింద కన్సిడర్ చేసుకోవడం ఇంకా. ఓకే. సో మనకి సింగిల్ గా అయితే న్యూమరిక్ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది, నాకు సింగిల్ డేటా అయితే. మిగతా అన్ని నాకు తెలిసి సీక్వెన్స్ ఎక్సెప్ట్ దిస్ బులియన్. ఓకే. సో మీకు థియరీ కంటెంట్ పంపిస్తాను, ఒకసారి ప్రాక్టీస్ అంటే జస్ట్ థియరిటికల్ గా చదవండి, సినారియోస్ చూడండి. మీ ఇష్టం, ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి, లేదంటే లేదు. ఓకే. ఓకే. సో ఇది ఓవరాల్ గా ఓకే. మనకు ఓకే. సంబంధించిన డేటా టైప్స్ అండి. సో మనకి
ఈ డేటా టైప్స్ మీద ఐడియా అవగాహన వస్తే మనం డేటా ఆపరేటర్స్ ని ఎలా చేయొచ్చో చూడొచ్చు. అంటే ఈ డేటా మీద వర్క్ చేయడానికి డేటా ఆపరేటర్స్ సింపుల్ గా చెప్పాలంటే నా దగ్గర సింపుల్ గా 1 2 ఉన్నాయి, 2 ఇంటీజర్ ఓకే. వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు ఈ 2 ఇంటీజర్ వాల్యూస్ తో? అథమెటిక్ ఆపరేషన్స్ చేయొచ్చు, అంతే కదా. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే రైట్. చూపిస్తాను మీకు. అంటే ఓకే. డేటా ఉంది, ఆ డేటాని ఎలా ఆపరేట్ చేయాలి అనేదే మనకి ఈ డేటా ఆపరేటర్ కాన్సెప్ట్ చెప్తుంది. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఇవన్నమాట: అథమెటిక్ ఆపరేటర్, రైట్. కంపారిజన్ ఆపరేటర్, అసైన్మెంట్, లాజికల్, మెంబర్షిప్, ఐడెంటిటీ. సో మీరు ఆల్రెడీ చూసినాయి ఇవన్నీ కూడా. ఈక్వల్, ఇన్, మీ ఎస్క్యూఎల్ క్వరీస్ లో వేర్ కండిషన్ ఉంది కదా, వేర్ కండిషన్, అవును. వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు, వేర్ ఐ ఇన్, ఉమ్. అంతే. ఐ ఈజ్ ఈక్వల్ టు వస్తే లైక్ కంపారిజన్ ఆపరేటర్. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఈక్వల్. ఏ ఉమ్. ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఆపరేషన్ వచ్చిందిగా మధ్యలో. సో అది వచ్చేసి లాజికల్ ఆపరేటర్. ఐ ఇన్ వాల్యూ వచ్చింది ఇంకో ఇన్ వచ్చింది కదా మీ దాంట్లో, అది మెంబర్షిప్ ఆపరేటర్. ఉమ్. ఉమ్. అంతే. ఓకే. ఇంకా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇట్స్ లైక్ మన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి, ప్లస్ మైనస్, ఇన్, మల్టిప్లికేషన్. అవే ఆపరేటర్స్. నా దగ్గర డేటా ఉంది, ఓకే. వాటిని ఆపరేట్ చేయడము. అయితే మీకు తెలిసింది ఇప్పుడు డేటాలో మీరు డేటాని ఆపరేట్ చేస్తున్నారు అంటే యు ఆర్ ఫిల్టరింగ్ ద డేటా, అంతే కదా. ఉమ్. అంతే. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు ఫిల్టర్ చేస్తున్నారు, సేమ్ అంతే ఇక్కడ కూడా ఉమ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఫిల్టర్ చేస్తాం మనం, అంతే. ఉమ్. ఓకే. సో అది కూడా పెద్దగా థింక్ అవసరం లేదనుకుంటున్నాను మీకు చెప్పాల్సిన అవసరం. సో డిజైన్ చూపిస్తాను మీకు అట్టయితే డైరెక్ట్ గా. ఓకే. ఓకే. సో ఇవి కూడా పంపిస్తాను చూడండి. సో డిజైన్ చేసినప్పుడు ఈ కాంబినేషన్ యూస్ చేసుకొని ఎలా డిజైన్ చేయొచ్చు ఒక ప్రోగ్రామ్ ని, ఇది ఓకే. ఇంపార్టెంట్. అంటే మీరు ఓకే. రెగ్యులర్ గా ఇవి చూసే ఉంటారు. యా, సో చూసిన నేను దీనికోసం ఆల్రెడీ. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ డిజైనింగ్ పార్ట్ అనేది మీకు తెలియదు, ఇది మీకు ఫ్రెష్ అవుతుంది ఇప్పుడు. సో ఈ ఓకే. డిజైనింగ్ పార్ట్ మీద ఫోకస్ చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ వీటి మీద ఫోకస్ చేసే బదులు. ఓకే. సో రేపు ఓకే. మీకు ఫంక్షన్స్ చెప్తాను, ఈ డేటా ఆపరేటర్స్ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. చూడండి, ఓకే. మీరు థియరిటికల్ చూసి మీరు అంతా కంపారిజన్ చేసుకుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో ఈ యా, యా. డిజైన్ పార్ట్ మటుకు దీని మీద ఫోకస్ చేద్దాం, ఎందుకు టైం వేస్ట్ చేయడం మనం. యా, నాకు డేటా ఆపరేటర్స్ గురించి ఐడియా ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. ఎస్, అందుకే చెప్తున్నా. అంటే మీకు తెలిసినవి ఇవన్నీ ఈ డేటా అవును. టైప్స్, అవును. డేటా ఆపరేటర్స్. ఉమ్. బట్ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ మారిపోతుంది, ఇంకా ఇదంతా కూడా మీకు ఫ్రెష్ కంటెంట్ ఇదంతా. ఓకే. ఓకే. సో దీని మీదే ఫోకస్ చేద్దాం, ఎందుకు ఓకే. మనకి టైం వేస్ట్ చేసుకో. రేపు దీని మీద ఫోకస్ చేద్దాం డైరెక్ట్ గా. సో ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ రెండు పంపిస్తాను చూడండి. ఓకేనా. గూగుల్ ఓకే. షీట్ లో పంపిస్తాను, మీ మెయిల్ ఐడి నాకు షేర్ చేయండి, గూగుల్ షీట్ లో పెట్టి షేర్ చేస్తాను. మెయిల్ ఐడి. యా. నేను ఈమెయిల్ చేసిన కదా అదే. చేస్తారా? ఓకే. సార్ మనం చూస్తాను మనం నేనంటే. మనం ఇనిషియల్గా మ్మ్. ఈమెయిల్ పెట్టినా కదా మీకు నేను. శ్రవణ్ అవునవును. 0. ఓకే రైట్. ఓకే, వచ్చింది వచ్చింది. సరే, రెగ్యులర్ పైథాన్ లో కూడా సైన్ అప్ అయినారు కదా మీరు. సైన్ అప్ ఏం కాలేదు. యా మీకు యా, జస్ట్ గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. సారీ, గుర్తొచ్చింది లేండి నాకు. గుర్తొచ్చింది కదా మనం ఫస్ట్